నేపథ్యంలో హరీష్ గుప్తాను నియమిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సో ప్రధానంగా డీజీపీ సంబంధించినటువంటి వ్యవహారంలో అనేక రకాలైనటువంటి విమర్శలు, ఆరోపణలు చాలా రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన ఎట్టికేలకు నిన్న బదిలీ వేటు కూడా వేశారు. ఎలాంటి ఎన్నికలకు సంబంధించినటువంటి డ్యూటీలో కూడా ఆయన్ని ఉంచకూడదని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితుల నేపథ్యాన్ని కూడా మనం చూసాం. సో డీజీపీ అంశం పైన కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒక్కసారి చిత్తూరుకి వెళ్దాం. చిత్తూరులో మనోహర్ రెడ్డి కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మనోహర్, ఏంటి ఒక బాలింత పైన నిన్న దాడి చేసినటువంటి ఘటన మనం చూసాం. ఆమె ప్రశ్నించడమే నేరమా? బాలింతని కూడా చూడకుండా వైసీపీ మోకలు అక్కడ ఈ స్థాయిలో దాడి చేశారు. ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఈ దాడుల పైన స్థానికంగా ఏ రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? శ్రీహరి గారు, పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి పుంగనూరు కావచ్చు, అదేవిధంగా పెద్దిరెడ్డి తనయుడు పెద్దిరెడ్డి తమ్ముడు ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి తంబాలపల్లి నియోజకవర్గం కావచ్చు, ఈ 5 ఏళ్లు సాగినటువంటి అరాచక రాజకీయాలు ఒక ఎత్తైతే, ఈవేళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి అరాచక రాజకీయాలు అనేది మరింత రెట్టింపుగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అదే క్రమంలోనే నిన్నటి రోజున ఏదైతే మొలకల చెరువు మండలము వేపూరు పంచాయతీలో పరిధిలో ఉన్నటువంటి కోటగోళ్ళ గ్రామంలో కళ్యాణి అనేటువంటి ఒక 8 నెలల నిండు గర్భిణి పైన ఆ గ్రామానికి ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారకనాథ్ రెడ్డి భార్య కవిత వెళ్ళింది. ఆ కవితతో పాటు మరికొంతమంది కూడా ఎన్నికల ప్రచారానికి వైసీపీ శ్రేణులు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలా వెళ్ళినటువంటి వారికి అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి కళ్యాణి అనేటువంటి ఒక గర్భిణి తమ గ్రామంలో లైట్లు లేవు, నీటి సమస్య, డ్రైనేజీ సమస్య, ఇలా అనేక రకాలంటి సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో ఏ విధంగా మీరు మా గ్రామానికి వచ్చి ఓట్లు అడుగుతారనేటువంటి ఒక ప్రశ్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు నిండు గర్భిణిని కూడా చూడకుండా ఆమెను విచక్షణ రహితంగా ఆమె పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆమె మదనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అయితే కొంత ఆందోళనకరంగా ఉంది. కాకపోతే అవుట్ ఆఫ్ డేంజర్ అనేటువంటి విషయాన్ని కూడా వైద్యులు ధృవీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ పోటీ చేస్తున్నటువంటి టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి కూడా ఈవేళ ఉదయం అక్కడికి వెళ్లి ఆమెను పరామర్శించి ఆమెకు ధైర్యం చెప్పి భరోసా కల్పించినటువంటి పరిస్థితి. కూడా అక్కడ రామచంద్ర యాదవ్ సంబంధించి ప్రచారానికి ఏదైతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరుకు వెళితే కూడా అక్కడ అడ్డుకోవడం, దాడులు జరిగినటువంటి ఘటన చూసాం. కానీ ఏరుపైనే అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టారు. అవతల వారి పైన కేసులు కూడా పెట్టలేదని ఆయన ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఈ దాడుల వ్యవహారం పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రామచంద్ర యాదవ్ కావచ్చు, మిగిలినటువంటి ప్రతిపక్షాలు ఏం డిమాండ్ చేస్తున్నాయి? శ్రీ గత నెల 29వ తేదీ మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామైనటువంటి ఎర్రాతివారిపల్లానికి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. మరి మంత్రి గ్రామంలోనికి మీరు ప్రచారానికి వచ్చేందుకు ఎంత ధైర్యం అంటూ అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు కర్రలు, రాళ్లు, దాడులు చేసి బీభత్సం సృష్టించి సదుం పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేయడానికి వెళ్ళినటువంటి రామచంద్ర యాదవ్ వాహనము బయట ఉంచినటువంటి నేపథ్యంలో అక్కడ వాహనాన్ని కూడా వైసీపీ శ్రేణులు తగలబెట్టినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి దాడులకు పాల్పడినటువంటి వ్యక్తులపైన ఎలాంటి కేసులు కూడా నమోదు చేయలేదు. బాధితులు ఎవరైతే ఉన్నారో రామచంద్ర యాదవ్తో సహా మరో 12 మంది పైన కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టి వారిపైన కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఆయన ముందస్తుగా హైకోర్టుకు వెళ్ళి దానిపైన కొంత ఇది కూడా ఉపశమనం పొందినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఆయన ఈసీ కూడా ఫిర్యాదు చేశారు. మొత్తానికి పుంగనూరు నియోజకవర్గంలో అరాచక పాలన మితిమీరిపోయింది, కనీసం ప్రచారానికి కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తమకు రక్షణ కల్పించాలనే కోరిన నేపథ్యంలో ఒక పక్క పుంగనూరు కావచ్చు, తంబళ్లపల్లి కావచ్చు, మరోపక్క పలమనేరు, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నారో ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించాలని ఒక ఆదేశాలు కూడా ఈసీ వేళ ఆదేశించింది.